గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం చెప్పుకోయే మూవీలో 6 అడుగులున్న ఆంటీ 4 అడుగులున్న అబ్బాయితో ప్రేమలో పడింది. ప్రేమ వరకు బాగానే ఉంది, కానీ అసలు ప్రాబ్లం ఇక్కడ మొదలవుతుంది. ఇలా ప్రేమ చాలా డీప్గా వెళ్ళి హైట్గా ఉన్న ఆంటీ 4 అడుగులున్న అబ్బాయితో దెబ్బ వేయించుకునే టైంకి అసలు అతను తన్ని సాటిస్ఫై చేస్తాడా అన్న క్వశ్చన్ మార్క్లో ఉంటుంది. తర్వాత ఏం జరిగింది, అసలు ఈ మూవీ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. మూవీ ఓపెనింగ్లోనే మన హీరోయిన్ లివియాని చూపిస్తారు. తను చూడడానికి చాలా అందంగా ఉంటుంది. తను అలా రోడ్ పై నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ముసలోళ్ళు, కుర్రాళ్ళు, ముసలావిడ అందరూ ఏజ్తో డిఫరెన్స్ లేకుండా ఆమె అందానికి ఆమెని అలానే చూస్తూ ఉండిపోతారు. హీరోయిన్ అక్కడ నుండి ఆ రోజు ఈవినింగ్ ఇంటికి రాగానే తనకు ఒక ఫోన్ వస్తుంది. జరాన్ అని ఒక వ్యక్తి కాల్ చేస్తారు. మీ ఫోన్ని ఇక్కడ మర్చిపోయారు, నాకు దొరికింది. మీరు హోటల్లో ఫోన్ని మర్చిపోయేటప్పుడు నేను అక్కడే ఉన్నాను అంటాడు. అయితే హీరోయిన్ అంటుంది, మరి అప్పుడే ఇవ్వచ్చు కదా నాకు ఫోన్ అని. అడగగానే, లేదు, నేను మిమ్మల్ని ప్రైవేట్గా కలవాలి, మీతో డేట్కి వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలి అని డైరెక్ట్గా అడిగేస్తాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ మాటలు వినేసి కుర్రాట్లో మంచి విషయం ఉందనుకుంటా అని ఇంకా మాటలు కలిపి చాలాసేపు మాట్లాడుకొని నెక్స్ట్ డే ఫుల్ ఎగ్జైటింగ్తో కలవడానికి వెళ్తుంది. అలా ఫుల్ యాంగ్జైటీతో హోటల్లో కూర్చొని ఆలోచించుకుంటూ ఉన్న టైంలో దివ్య అని ఒక మనిషి పిలుస్తాడు. వ్యక్తి వైపు చూడగానే హీరోయిన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అతను కేవలం 4 అడుగులు మాత్రమే ఉంటాడు. అక్కడున్న కుర్చీ మీద కూడా ఎగిరి కూర్చుంటాడు. అతని పేరు జొరాన్ అని, అతనే తనకి కాల్ చేశానని చెప్తాడు. హీరోయిన్ ఏమో ఇంతసేపు వచ్చేవాడు మంచి ఫిజిక్తో ఉంటాడేమో అని ఊహించేసుకుంటుంది. హీరోని చూడగానే డల్ అయిపోతుంది. ఇక మాట్లాడడం స్టార్ట్ చేసిన హీరోని చూసి హీరోయిన్ ఫుల్గా డల్ అయిపోయి ఇక ఏడ్ చేస్తుందేమో అన్న ఎక్స్ప్రెషన్ పెడుతుంది. అది హీరో కూడా గమనించి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని హీరోయిన్తో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటాడు. నా హైట్ కారణంగా నన్ను చాలా మంది వెక్కిరిస్తారు, అలాగే నా నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అందుకే నేను బాగా ఆలోచించి నేను ఫోన్లో నిన్ను కలవాలని, డేట్కి రావాలని ప్లాన్ చేసి నిన్ను కలిశాను అని చెప్తాడు. అయితే హీరోయిన్ చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. ఒక హీరో తను ఒక ఆర్కిటెక్ట్ అని, ఒక హీరోయిన్ ఏమో తను లా చేస్తుంది, తనకు ఒక ఆఫీస్ ఉందని చెప్తుంది. అయితే హీరో, నేను నిన్ను ఏరోప్లేన్లో తిప్పాలనుకుంటున్నాను, నాతో వస్తావా అని అడిగితే హీరోయిన్ ఏం మాట్లాడదు. అయితే హీరో ఒక నిమిషం వెయిట్ చేయని తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. అంతే, ఇక హీరోయిన్ని ప్లేన్ ఎక్కించి తనతో పాటు స్కై డ్రైవింగ్ చేయించాలనుకుంటాడు. హీరోయిన్ బాగానే అతని మాటలు విని ఏరోప్లేన్ ఎక్కింది. అతను చాలా డబ్బున్నాడు అని అనుకుంది. కానీ స్కై డ్రైవింగ్ దగ్గరికి వచ్చేసరికి తన గుండె గొంతులోకి వచ్చేసింది. అయినా సరే హీరో ధైర్యం చెప్పి చాలా హైట్ నుండి దూకేసి పారాషూట్ హెల్ప్తో కిందకి దిగుతారు. ఇదంతా చూసిన హీరోయిన్ చాలా ఎక్సైటింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో ఎంత హైట్ ఉన్నా సరే నాకేం ప్రాబ్లం లేదని, మీతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది, నేను మళ్ళీ కలుస్తానని అతని నంబర్ తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ నుండి హీరో తన ఇంటికి వస్తాడు. అయితే హీరోకి 10 ఏళ్ల క్రితమే డైవోర్స్ అయిపోయి ఉంటుంది. హీరో ఇంకా తన కొడుకే ఇంట్లో ఉంటారు. ఇక్కడ హీరో బాగా రిచ్ అయి ఉంటాడు. అంతేకాకుండా అతను చాలా మంచివాడు, అతని మనసు చాలా గొప్పది. తన కొడుకు ఏది అడిగినా కూడా కాదనడు. తన మంచితనం అంతా హీరోయిన్కి తొందరగానే అర్థమైపోతుంది. తను ఎక్కడున్నా సరే హీరో గురించి ఆలోచించుతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ హీరోయిన్ లైఫ్ స్టైల్ని చూసుకుంటే 3 ఏళ్ల క్రితమే తన హస్బెండ్తో డైవర్స్ అయిపోయి ఉంటుంది. తను లాయర్ అయినా సరే, తన హస్బెండ్తో డైవర్స్ అయినా సరే హస్బెండ్తోనే వర్క్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్. అతని హస్బెండ్ పేరు బురాన్. అతను ఆ వర్క్ చేయడు, అలాగే హీరోయిన్తో సంసారం కూడా సరిగ్గా చేయడు. హీరోయిన్ని కాల్చుకు తినడం అంటే అతనికి చాలా ఇంట్రెస్ట్. ఇంకా అలా అతను విసిగించడంతో హీరోయిన్కి బోర్ కొట్టి మళ్ళీ హీరోని కలవాలని హీరోకి కాల్ చేస్తుంది. అలా ఫోన్ చేయడమే ఆలస్యం. హీరోయిన్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు. ఆ ప్లేస్ ఏదో ఒక పాత డెన్ లాగా ఉంటుంది. కానీ హీరో అక్కడికి వెళ్ళి అక్కడున్న డోర్ని ఎక్కి డోర్ అనడంతో అవతలున్న వాళ్ళు డోర్ని ఓపెన్ చేస్తారు. లోపలికి వెళ్తారు. ఆ లోపల ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటారు. అక్కడున్న వాళ్ళలో చాలా మందికి హీరో హెల్ప్ చేసి ఉంటాడు. అంతేకాదు అక్కడున్న వాళ్ళందరికీ హీరో ఎంత మంచివాడో, ఎంత గొప్పవాడో అందరికీ తెలుసు. ఇదంతా చూస్తూ ఉన్న హీరోయిన్కి హీరో పైన ఒక మంచి ఇంప్రెషన్ అన్నది వచ్చేస్తుంది. హైట్ ఎంత చిన్నదో కాదు, మనసు ఎంత పెద్దదో అని ఆలోచించి అతనితో ప్రేమలో పడిపోతుంది. అంతే, ఇక అప్పుడే హీరోకి ఒక కిస్ ఇచ్చి తన ప్రేమని క్లారిఫై చేసేస్తుంది. హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఒక్కతే కూర్చొని హీరోతో జరిగిన స్వీట్ మెమొరీని గుర్తు చేసుకుంటూ ఆనందపడుతూ ఉంటే తన హస్బెండ్ సీరియస్ ఫేస్తో తన వైపే చూస్తూ ఉంటాడు.
దాంతో వారికి డౌట్ వచ్చేస్తుంది తన వైఫ్ ఎవరితోనో రిలేషన్లో ఉంది అని. అయితే హీరోయిన్ని ఏంటి మ్యాటర్ అని అడిగితే ఏం లేదు అని అంటుంది. ఇట్లా కాదని హీరోయిన్ అసిస్టెంట్ని అడిగితే అసిస్టెంట్ చెప్తుంది ఈ మధ్య బ్రౌన్ అనే ఒక వ్యక్తితో నీ వైఫ్ కలిసి తిరుగుతుంది అని. అయితే ఇక్కడ హీరో తన కొడుకుతో టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉంటాడు. ఇక్కడ హీరో చాలా హ్యాపీగా ఉంటాడు. హీరోయిన్ కలిసినప్పటి నుండి అతను చాలా హ్యాపీగా అతని ఫేస్లో ఒక టైప్ ఆఫ్ గ్లో వస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేసిన తన కొడుకు ఏంటి నాన్న ఏంటి విషయం అని అడిగితే ఫస్ట్ ఏం లేదంటాడు, కానీ మళ్ళీ మళ్ళీ అడిగితే విషయం మొత్తం చెప్పేస్తాడు. ఎందుకంటే తన కొడుకుతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇంకొక రోజు హీరో హీరోయిన్ని తీసుకొని బయటికి వెళ్తూ ఉన్నప్పుడు హీరోయిన్ హస్బెండ్ చూసిస్తాడు. ఆ రోజు నైట్ హీరో హీరోయిన్ని తీసుకొని ఒక డాన్స్ పార్టీకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇక అక్కడ నుండి ఇంటికి వచ్చాక వాళ్ళ ప్రేమని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్దామని మొదటి కార్యాన్ని మొదలు పెట్టగానే హీరోయిన్కి ఏమో చాలా తేడా కొడుతుంది. చిన్నగా ఉన్నోడికి చిన్నగానే ఉంటుంది కదా అని ఫుల్ క్వశ్చన్ మార్క్లో ఉంటే హీరో కళ్ళతోని క్లారిటీ ఇచ్చేస్తాడు. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ చిన్నది కాదు ఎంత స్టామినా ఉందో కావాలన్నట్టు బెడ్ని ఒక ఊపు ఊపేసి హీరోయిన్ని సాటిస్ఫై చేసేస్తాడు. నెక్స్ట్ డే హీరో ఆఫీస్కి రెడీ అయ్యి కింద నీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది అని హీరోయిన్కి చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు హీరో వాళ్ళ కొడుకు వచ్చి తన్ని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. హీరో వాళ్ళ కొడుకు వచ్చి అంటాడు ఫాదర్తో కలిసి ఉన్న లేడీ ఇన్ని రోజులు తనతో డేట్ చేసిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని హీరోయిన్తో చెప్తూ ఉంటాడు. ఇక హీరోయిన్ అసిస్టెంట్ హీరోయిన్కి చెప్పేస్తుంది నీకు హీరోకి జరుగుతున్న విషయం ఆయనకి తెలుసు అని. అంటే ఎందుకు చెప్పావు నువ్వు అని తను బాధపడుతూ ఉంటే హస్బెండ్ అంత చిన్నగా ఉన్న వాడితో ఎలా లవ్లో పడ్డావు అని తన్ని వేధిస్తూ ఉంటాడు. చాలా రోజులుగా అతను హీరోయిన్ని వేధిస్తూనే ఉంటాడు. అంతేకాదు హీరోని రోడ్ పైన చాలా మంది నువ్వు హైట్ తక్కువ అని చాలా రకాలుగా తన్ని ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ హీరో మాత్రం ఇవేవి పట్టించుకోడు. వాళ్ళంతా పెద్ద ఫాల్తుగాలని తన పనేదో తను చేసుకుంటే జీవితంలో చాలా హ్యాపీగా ఉంటానని, అంతేకాదు తన కొడుకును కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. హీరో తన కొడుకుతో ఆ మాటలన్నీ ఏవి పట్టించుకోకు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తాడు. ఆ రోజు నైట్ హీరో వాళ్ళ కొడుకు అందరు కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు కూడా హీరో వాళ్ళ కొడుకు ఇదే చెప్తాడు, వాళ్ళ ఫాదర్ అలా అనుకుంటున్నాడని. అయితే హీరోయిన్కి హీరో పైన లవ్ ఉన్నా కానీ తన హైట్ కారణంగా సొసైటీలో ఎవ్వరికి చెప్పుకోవడానికి ఇష్టపడదు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ మదర్ ఫాదర్ని కూడా పిలిపిస్తుంది హీరోతో తన లవ్లో ఉన్న సంగతి చెప్పడానికి చాలా నర్వస్గా ఫీల్ అయిపోతుంది. ఆ ప్లేస్లో హీరోని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హైట్ తక్కువ ఉన్నాడని నవ్వుకుంటూ ఉంటే హీరోయిన్కి ఎక్కడో ఖాళీ వాళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ మదర్ ఫాదర్ వెళ్ళిపోయాక హీరో అడుగుతాడు పేరెంట్స్కి ఎందుకున్న మ్యాటర్ చెప్పకుండా నేను నీ ఫ్రెండ్ని అని ఇంట్రడ్యూస్ చేశావంటే హీరోయిన్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీతో కలిసి ఉండాలని ఉంది, కానీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చెప్పడానికి నాకు ఇంకొద్దిగా టైం కావాలి అని ఒక ముద్దు పెట్టి అతన్ని కూల్ చేస్తుంది. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ని కలవడానికి ఆఫీస్కి వస్తాడు. అక్కడికి వచ్చిన హీరోని చూసి హీరోయిన్ చాలా ఆనందపడుతుంది. అయితే ఆ ఆఫీస్లో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, తను హీరోని చూసి ఎక్కిరించడమే కాకుండా హీరో వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ని కూడా టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ ఏదైతే అది అయ్యిందనుకొని వాళ్ళ మదర్కి విషయం మొత్తం చెప్పేస్తుంది. కానీ వాళ్ళ మదర్ చాలా కంగారు పడుతుంది, వెళ్ళి ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నావేంటమ్మా అని. నెక్స్ట్ డే హీరో వాళ్ళ ఇంట్లో ఒక పార్టీని ఇస్తాడు. పార్టీలో ఫుల్గా పని ఉన్నా ఆ ఇంట్లోని పని మనిషి ఏ పని చేయదు. ఆ పనంతా హీరోని చేసుకుంటూ ఉంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అక్కడికి వస్తాడు. అయితే ఇక్కడ హీరోయిన్ని ఊరికి అతను విసిగించకుండా ఉండడానికి మంచిగా అతనికి ఒక క్లారిటీని ఇవ్వడానికి ఆ పార్టీని అరేంజ్ చేసి ఉంటాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ మదర్ మాత్రం చాలా భయపడుతూ ఎలాగైనా సరే హీరోయిన్లని విడగొట్టాలని ఆ హస్బెండ్తో మాట్లాడుతున్నప్పుడు వీడికి కోపం వచ్చేస్తుంది. అబ్బాయి చిన్నగా లేడు, నీ బుద్ధి చిన్నగా ఉంది, నా కూతురు అల్లుడిని చేసుకునే మన సుఖపడిందా, కొని హ్యాపీగా ఉందా, వాడు ఎప్పుడు టార్చర్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు హీరోతో చాలా ఆనందంగా ఉంది, అదాలోచించవేంటని తిట్టి వెళ్ళిపోతాడు. ఇంకో సైడ్ హీరోయిన్ని తన ఎక్స్ హస్బెండ్ తెగ టార్చర్ చేస్తూ ఉంటాడు. ఒక హీరోయిన్ మైండ్ టర్న్ అయిపోయి ఒకరోజు రాత్రి హీరో పక్కకి వచ్చి కూర్చొని జనాలందరూ నీ హైట్ని చూసి వెక్కిరిస్తున్నారు, దాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నా ముందు నిన్నెవరైనా అలా అన్నా కానీ భరించలేకపోతున్నాను, అందుకే నేను ఉండాలనుకున్నా కానీ నేను ఉండలేకపోతున్నాను, సారీ నేను వెళ్ళిపోతున్నాను అని అనడంతో హీరో కూడా తన డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి పంపించేస్తాడు. కానీ తన్ని పంపించిన దగ్గర నుండి హీరోలాగా ఉండడు. ఎప్పుడు కోప్పడని వాడు పని మనిషి పైన కోప్పడుతూ
పూర్తిగా అతని లాంగ్వేజ్ అన్నది మారిపోయి ఎప్పుడు కోపంగానే ఉంటాడు. అయితే ఈ కోపంలో ఒకరోజు తన కొడుకుని పిలిచి, నువ్వు నా హైట్ గురించి ఏమనుకుంటున్నావురా అని అడిగితే, నీ గురించి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకున్నా సరే నువ్వు అవేం పట్టించుకోకుండా చాలా ధైర్యంగా ఉంటావు, అదే నాన్న నాకు మీలో నచ్చేది అని తన మోటివేషన్ ఇవ్వడంతో నా కొడుకుని పట్టుకొని లోపల ఏడుపు మొత్తం ఏడ్చేస్తాడు. ఇంకోసైడ్ హీరోయిన్ కూడా చాలా డిసప్పాయింట్గా ఉంటుంది. చాలా బాధపడుతూ హీరో దగ్గరికి వెళ్దామన్నా కూడా వెళ్ళలేక బాగా ఏడుస్తూ తన అసిస్టెంట్ని సలహా అడుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి తన మదర్ వస్తుంది. వెళ్ళమ్మా, నువ్వు హీరో దగ్గరికి వెళ్ళిపో, అలాంటి మంచివాడు నీకు అస్సలు ఈ జన్మలోనే దొరకడు, ఆలస్యం చేయకుండా వెళ్ళిపో అని అనడంతో హీరోయిన్కి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఫుల్గా ఉపయోగపడిపోయి మళ్ళీ ఏరోప్లేన్లో స్కై డ్రైవింగ్ చేసుకుంటూ హీరో ఉన్న కన్స్ట్రక్షన్ సైట్ మీదకి వెళ్ళి దూకి ఒకళ్ళ మీద కూర్చొని, నన్ను క్షమించు, నీతో కాదు చిన్నగా ఉన్నావు అనుకునే వాళ్ళ దగ్గర నుండి దూరంగా ఉండాలి, ప్లీజ్ నన్ను క్షమించు అని అనడంతో ఇద్దరు ఒక మంచి కిస్ పెట్టుకోవడంతో అలా లవ్ అన్నది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ హ్యాపీ మూమెంట్తో ఈ మూవీని ఎండ్ చేసేస్తారు. సో గైస్, ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.